హలో రిచ్ పీపుల్ ఎలా ఉన్నారు? సో వెల్కమ్ టు అనదర్ హిస్టరీ వీడియో. సో ఇది మన ట్రెడిషన్. ఎవ్రీ సండే వచ్చిందంటే ఒక కొత్త హిస్టరీ వీడియో మన ఛానల్లో రావాల్సిందే, అది కూడా బై నైట్ 6 o'clock లోపు. సో ఇలాగ ఎవ్రీ సండే అయితే మనం ఫార్మాట్ ఫాలో అవుతాం అన్నమాట. అండ్ ఈరోజు చూసుకుంటే నాకు యానిమేని పరిచయం చేసిన అండ్ న్యూ జనరేషన్లో ది బెస్ట్ అయిన మై హీరో అకాడమియా ఫుల్ హిస్టరీ అయితే మనం తెలుసుకోబోతున్నాం. సో మై హీరో అకాడమియా చూసుకుంటే ఇది స్టార్ట్ అయిన కాడి నుంచి ఎన్నో రికార్డ్స్ అయితే బ్రేక్ చేస్తూ వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఒక న్యూ జనరేషన్ యానిమే చూడడం స్టార్ట్ చేసింది మై హీరో అకాడమియా తోటి. లైక్ ఒకానొక టైంలో ఎలా అయితే బిగ్ త్రీని ఒకానొక టైంలో మన పాస్ట్ కంప్లీట్గా వెళ్ళిపోతే డ్రాగన్ బాల్ నుంచి యానిమే ఎలా పరిచయం అయిందో, ఆ తర్వాత బిగ్ త్రీ ఎలాగా ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ని యానిమేస్లోకి తీసుకొచ్చిందో, అలాగే ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ని ఒక కొత్త జనరేషన్ని యానిమేలోకి తీసుకొచ్చింది మై హీరో అకాడమీ అని, ఎస్పెషల్లీ వెస్టర్న్ ఆడియన్స్లో. సో అటువంటి మై హీరో అకాడమీ ఫుల్ హిస్టరీ అయితే మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. అండ్ ఇదైతే చాలా బాగుండబోతుంది వీడియో. మీరు ఎండ్ వరకు చూడండి, డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మై హీరో అకాడమీ ఎక్కడ స్టార్ట్ అయింది? ఆబ్వియస్లీ ఇది కూడా మాంగా నుంచే, కోహే హొరిగోషి. సో తను చూసుకుంటే మై హీరో అకాడమీ మాంగాని అయితే ఫస్ట్ టైం గీసినప్పుడు అసలు ఆయనకి ఇది గీద్దామనే ప్లాన్ కూడా లేదు. సో ఆయన చూసుకుంటే వేరియస్ టైప్స్ అయితే ట్రై చేశారు దీనికి ముందు ఒక 2-3 మాంగాస్, బట్ అవి చూసుకుంటే సక్సెస్ కాలేకపోయాయి. సో అటువంటి టైంలో ఆయనకి ఏం చేయాలో అర్థం కాక ఇక ఏం చేద్దాం అనే ఒక కైండ్ ఆఫ్ క్వశ్చన్లో ఉన్నప్పుడు ఆయనకి వెస్టర్న్ కామిక్స్ అంటే చాలా ఇష్టం. వెస్టర్న్ కామిక్స్ అయితే అంటే మార్వెల్, డీసీ ఇలాంటివి. సో ఓకే, ఒక హీరో కాన్సెప్ట్ తోటి ట్రై చేద్దాం, సో సక్సెస్ అవుతుందేమో అనే కైండ్ ఆఫ్ థాట్ తోటి ఆయన అయితే మై హీరో అకాడమీ క్రియేట్ చేద్దామని ఫిక్స్ అయిపోయారు. సో ఇలా అయితే ఓకే, ఇది వెస్టర్న్ థాట్ నుంచి వచ్చింది. బట్ అసలు ఆయన మాంగాకా అవ్వాలి, మాంగాస్ గీయాలని ఎక్కడి నుంచి ఆయనకి ఇన్స్పిరేషన్ వచ్చింది అనుకుంటే కూడా, సో మనలాగే ఆయన కూడా చూసుకుంటే ఒక బిగ్ ఫ్యాన్ అనమాట నరుటో, డ్రాగన్ బాల్కి. సో ఎస్పెషల్లీ ఆయనైతే గట్టిగానే చెప్పారు, ఆయన చూసుకుంటే నాకు బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ నేను మాంగాకా అవ్వడానికి మసాషి కిషిమోటో సెన్సే అని చెప్పి నరుటో క్రియేటర్. సో నరుటో చూసుకుంటే ఆయన లైఫ్లో ప్రైమరీ ఇన్ఫ్లుయెన్స్. యాక్చువల్గా ఆయన ఆర్ట్ని ఎలా గీస్తారు అండ్ ఆర్ట్ని గీయడం బాగా నేర్చుకుంది కూడా కిషిమోటో సెన్సే యొక్క వర్క్ను చూసి. ఆయనకైతే ఆర్ట్ గీయడం బాగా ఇష్టం అంట, ఎస్పెషల్లీ చేతుల్ని గీయడం అంటే ఆయనకి చాలా ఇష్టం. అది నోటబుల్ వర్క్ అనమాట, కిషిమోటో సెన్సే నుంచి నేర్చుకున్నారు మనకి హొరిగోషి సెన్సే చూసుకుంటే. ఆ తర్వాత డ్రాగన్ బాల్ ఆయన చూసుకుంటే చిన్నప్పుడు ప్రతిరోజు మనలాగే డ్రాగన్ బాల్ ఎవ్రీ వీక్ వచ్చినప్పుడు చూసేవాళ్ళంట. అండ్ దాంట్లో చూసుకుంటే ఆ పవర్స్ కావచ్చు అండ్ అంతేకాకుండా ఆల్మైట్ లాంటి క్యారెక్టర్ని క్రియేట్ చేయాలి అనుకున్నది కూడా చూసుకుంటే ఆయన సన్ గోకు లాంటి క్యారెక్టర్ నుంచి ఇన్స్పైర్ అయ్యారని ఆయనంతటా ఆయనే చెప్పారు. సో ఇలా చూసుకుంటే వీళ్ళ నుంచి అయితే ఆయన మేజర్గా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. అంతేకాకుండా మై హీరో అకాడమీకి ఆయన ఒక బిగ్గెస్ట్ ప్లాన్ చేశారు, ఏంటంటే వన్ పీస్ లాగా పెద్ద సిరీస్ లాగా గీద్దాం అనుకున్నారంట. ఒకసారి చెప్పారు, సో వన్ పీస్ చాలా పెద్దది కదా, చాలా సంవత్సరాల నుంచి రన్ అవుతుంది, మై హీరో అకాడమీ అని కూడా నేను అలా గీద్దాం అనుకున్నానని అయితే కొంచెం కామెడీగా చెప్పారు. బట్ యాక్చువల్గా చూసుకుంటే ఆయన అది చేయాలనుకున్నారంట. బట్ ఒక పాయింట్ తర్వాత మై హీరో అకాడమీ అని నేను అలా అనుకోలేదు, కొన్ని క్యారెక్టర్స్ మధ్య డైనమిక్స్ని మార్చాలనుకోవట్లేదు, సో కాబట్టి ఏం చేద్దామనే ఉద్దేశంతో మార్చేశారు. బట్ ఆయన అన్నట్టే వన్ పీస్ లాగా పెద్దగా క్రియేట్ చేస్తుంటే బాగుండేది, ఎందుకంటే దీని ప్రపంచంలో ఎన్నో క్రియేట్ చేయొచ్చు. సో ఏదైనా కొత్తది వచ్చినా బాగుండు, నా కోరిక అది చూడాలని. సో ఎనీవే, మై హీరో అకాడమీ మాంగా ఫస్ట్ టైం మనకి స్టార్ట్ అయింది జూలై 7వ తారీఖు 2014లో. 2014 జూలై 7వ తారీఖున మై హీరో అకాడమీ యొక్క ఫస్ట్ చాప్టర్ అయితే రిలీజ్ అయింది. సో అది రిలీజ్ అయిన కాడి నుంచి ఇక నాన్ స్టాప్ సీరియలైజేషన్, ఎస్పెషల్ కరెక్ట్గా 10 సంవత్సరాలు. జూలై తర్వాత ఏ మంత్ వస్తుంది? ఆగస్ట్ కదా. సో ఆగస్టు 5, 2024లో ఎగ్జాక్ట్గా 10 సంవత్సరాల తర్వాత మై హీరో అకాడమియా మాంగా అయితే ఎండ్ అయిపోయింది. ఈ 10 సంవత్సరాలు రన్ అయింది. దీంట్లో చూసుకుంటే మొత్తం 430 చాప్టర్స్ ఉన్నాయి, అంతేకాకుండా 42 వాల్యూమ్స్ బుక్స్ అయితే ఉన్నాయి. సో ఈ 430 చాప్టర్స్ తర్వాత ఇంకొక చాప్టర్ 431 చాప్టర్ అనమాట. సో అది చూసుకుంటే 42nd వాల్యూము ఆ ఇయర్లో, ఇది 2024లో. ఆయన తర్వాత అక్టోబర్ ఆ టైంలో వాల్యూమ్ రిలీజ్ అయినప్పుడు దాంట్లో 431 చాప్టర్ కూడా రిలీజ్ చేశారు. అది చూసుకుంటే మనకి యానిమే కింద త్వరలో రాబోతుంది మేలో. సో ఇలాగా టోటల్ 431 చాప్టర్స్ అండ్ 42 వాల్యూమ్స్ కింద అయితే మై హీరో అకాడమీ మాంగా అఫీషియల్గా ఎండ్ అయిపోయింది. బట్ అది అంతటితో అయిపోయిందా? కాదు, దీనికి స్పిన్ ఆఫ్ మాంగాస్ కూడా ఉన్నాయి. బట్ ఇలా ఫస్ట్ చూసుకుంటే మై హీరో అకాడమీ స్మాష్. సో మై హీరో అకాడమీ రిలీజ్ అవ్వడమే సక్సెస్ అయిపోయింది 1 year లోపే. సో వెంటనే దానికి స్పిన్ ఆఫ్ వచ్చేసింది, దాని పేరే స్మాష్. సో ఇది చూసుకుంటే 2015లో రిలీజ్ అయిందనమాట. 2017 వరకు రన్ అయింది 2 years. ఇది ఒక 5 వాల్యూమ్స్ ఉంటుంది, అంటే 5 బుక్స్. ఇది ఒక కామెడీ గ్యాగ్ మాంగా అనమాట. సో మెయిన్ సిరీస్ని కొంచెం ప్యారడీ చేస్తూ గ్యాగ్ హ్యూమర్ తోటి కామెడీగా అయితే ఉంటుంది. వెంటనే వచ్చిందంటే అంత సక్సెస్ అయింది.
ఆ తర్వాత మెయిన్ స్పిన్ ఆఫ్ ఇది అన్నిటికంటే అదే మై హీరో అకాడమియా విజిలాంటిస్. సో విజిలాంటిస్ చూసుకుంటే మనకి 2016లో స్టార్ట్ అయ్యి 2022లో ఎండ్ అయిపోయింది. దీంట్లో టోటల్ 15 వాల్యూమ్స్ ఉన్నాయి, 15 బుక్స్. ఇది చూసుకుంటే ఇది ప్రీక్వెల్ సిరీస్ అని చెప్పుకోవచ్చు. అంటే మెయిన్ క్యారెక్టర్స్ కాదు. సో మై హీరో అకాడమియా ఎప్పుడైతే డేకు స్టోరీ జరిగిందో దానికి కొన్ని సంవత్సరాల ముందైతే ఉంటుంది ఇది చూసుకుంటే విజిలాంటిస్. సో ఇది చూసుకుంటే ఇల్లీగల్ హీరోస్ని అయితే ఫాలో అవుతుంది. అంటే లైసెన్స్ లేకుండా హీరో వర్క్ చేసే వాళ్ళని అయితే ఫాలో అవుతుంది. చూడండి యానిమే కూడా ఉంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు కూడా టెలికాస్ట్ అవుతుంది సీజన్ 2. ఇక తర్వాత మై హీరో అకాడమియా టీమ్ అప్ మిషన్. సో ఇది చూసుకుంటే జూలై 2019 నుంచి 2025 వరకు అయితే కంటిన్యూ అయింది. ఇది చూసుకుంటే ఇది ఒక సైడ్ స్టోరీ అనమాట. దీంట్లో స్టూడెంట్స్, ప్రో హీరోస్ టీమ్ అప్ అయ్యి కొన్ని మిషన్స్ అయితే చేస్తూ ఉంటారు. ఇది కూడా చాలా బాగుంటుంది. టీమ్ అప్ మిషన్స్ మంచి కామెడీ అండ్ మిషన్స్ చాలా బాగుంటాయి. సో ఇది కూడా ట్రై చేయండి. ఇలా 3 మాంగాస్ అయితే ఉన్నాయన్నమాట. స్పిన్ ఆఫ్లు చూసుకుంటే అక్కడే అర్థమైపోవాలి ఇది అంత సక్సెస్ అయిందో. ఇక ఆ తర్వాత యానిమే. సో యానిమే మోస్ట్ థింగ్ స్టూడియో బోన్స్ నుంచి వచ్చిన మై హీరో అకాడమీ యానిమే చూసుకుంటే ప్రభంజనం సృష్టించింది. ఎప్పుడు 2016లో. కరెక్ట్గా చెప్పాలంటే సీజన్ 1 రిలీజ్ అయింది. టోటల్ ఈ సీజన్ 1లో 13 ఎపిసోడ్లు అనమాట. ఏప్రిల్ 3, 2016 నుంచి జూన్ 26, 2016 వరకు రన్ అయిందనమాట. టోటల్ 13 ఎపిసోడ్స్. ఈ సీజన్ 1 ఏదైతే రిలీజ్ అయిందో, సో ఇనీషియల్గా సీజన్ 1 రిలీజ్ అయినప్పుడు దీని క్రేజ్ నార్మల్గా ఉన్నా సీజన్ 1 లాస్ట్ కపుల్ ఆఫ్ ఎపిసోడ్స్ రిలీజ్ అయ్యి సీజన్ 1 ఎండ్ అయిన టయానికి మై హీరో అకాడమీ క్రేజ్ ఏదైతే ఉందో పీక్ లెవెల్కి వెళ్ళిపోయింది. లిటరల్లీ పీక్ అంటే పీక్. ఎంత పీక్ అంటే తర్వాత మళ్ళీ పెద్ద గ్యాప్ కూడా తీసుకోకుండా 10 నెలలకే సీజన్ 2ని రిలీజ్ చేశారు. ఏది ఏప్రిల్ 1, 2017లో సీజన్ 2 వచ్చింది. టోటల్ 25 ఎపిసోడ్స్ తోటి. అండ్ ఈ సీజన్ 2 వచ్చిన తర్వాత మై హీరో అకాడమియా వరల్డ్ వైడ్గా ఎంత పాపులర్ అయిందంటే యానిమే అనే ఒక మీడియంలోకి ఒక కొత్త జనరేషన్ని, సూపర్ హీరోస్ని ఎంజాయ్ చేసే మార్వెల్, డీసీ చదివే ఎంతోమంది ఫ్యాన్స్ అందరినీ యానిమే వైపు చూసేలా చేసింది. మై హీరో అకాడమీ అందరికి ఫేవరెట్ అయి నించుంది ఎక్కడి నుంచే 2017లో సీజన్ 2. ఆ తర్వాత సీజన్ 3 2018లో వచ్చింది. సీజన్ 4 2019, సీజన్ 5 ఒక సంవత్సరం గ్యాప్ తీసుకొని 2021లో, సీజన్ 6 2022, సీజన్ 7 2024 అండ్ సీజన్ 8 ద ఫైనల్ సీజన్ 2025. సో ఇలా చూసుకుంటే టోటల్గా మనకి యానిమే మొత్తం అయితే ఒక క్రేజీ లెవెల్ అయితే రన్ అయిపోయింది. అసలు లిటరల్లీ మై హీరో అకాడమియా ఒక సెన్సేషన్ అనమాట ఆ టైంలో. సో ఇలా దీంట్లో 8 సీజన్లు అంటే 8 సీజన్లకు సంబంధించి ఓవిఎస్ ఇవన్నీ కలిపి 181 ఎపిసోడ్లు అయితే ఉన్నాయి టోటల్గా మై హీరో అకాడమియాలో చూసుకుంటే. దీంట్లో చూసుకుంటే ఓవిఎస్ కూడా ఇంక్లూడెడ్ అనమాట. ఎందుకంటే ఇవి బ్లూరే కింద రిలీజ్ అయినప్పుడు ఓవిఎస్ ఇంక్లూడ్ చేస్తారు. సో అలాగా 181 ఎపిసోడ్లు ఉన్నాయి మై హీరో అకాడమియాలో. అవన్నీ మీకు ఇండియాలో నెట్ఫ్లిక్స్లో అవైలబుల్లో ఉన్నాయి చూడాలనుకుంటే. ఇక తర్వాత దీంట్లో యానిమే మూవీస్. దీంట్లో మొత్తం 4 యానిమే మూవీస్ ఉన్నాయన్నమాట. అండ్ మై హీరో అకాడమీ మూవీస్ విషయానికి వెళ్తే మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్తాను. నాకు తెలిసినంత వరకు ఒక యానిమే సిరీస్కి యానిమే మూవీస్ బోలెడన్ని ఉన్నాయి. యానిమేస్ లైక్ నరుటో, డ్రాగన్ బాల్, వన్ పీస్ అండ్ బ్లీచ్ ఇలాగా. బట్ ఒక యానిమేకి ఇన్ని మూవీస్ ఉండే అన్నీ కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చే మూవీస్ అండ్ అంతేకాకుండా క్యానన్ స్టోరీస్కి ఇంక్లూడ్ అయినవి మాత్రం మై హీరో అకాడమీ. మై హీరో అకాడమీ మూవీస్లో ఉండే ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చూసుకుంటే ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అన్నీ సిరీస్లో కూడా ఉంటాయి. సో యానిమే ఈ మూవీస్ చూస్తే సిరీస్ యొక్క లాస్ట్ సీజన్ ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. వాటిలో ఫస్ట్ మూవీ మై హీరో అకాడమీ 2 హీరోస్ 2018లో వచ్చింది. ఆ తర్వాత సెకండ్ మై హీరో అకాడమీ హీరోస్ రైజింగ్ 2019. ఆ తర్వాత మై హీరో అకాడమీ ఓల్డ్ హీరోస్ మిషన్ 2021. ఆ తర్వాత మై హీరో అకాడమీ యు ఆర్ నెక్స్ట్ 2024. సో ఇలా చూసుకుంటే టోటల్ 4 మూవీస్ అయితే ఉన్నాయన్నమాట మై హీరో అకాడమీలో చూసుకుంటే. అండ్ అన్నీ కూడా అద్దరిపోతాయి. యానిమేషన్, యాక్షన్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ అబ్సల్యూట్ సినిమా. సో డోంట్ మిస్ ఇట్. బై ది వే ఒకదాని గురించి చెప్పడం మర్చిపోయా. సో మై హీరో అకాడమీలో 181 ఎపిసోడ్లు అని చెప్పా కదా. 182 ఎపిసోడ్ ఇది చూసుకుంటే ఫైనల్ ఎపిసోడ్ మై హీరో అకాడమీ సిరీస్కి. అది చూసుకుంటే మే 2026 అంటే నెక్స్ట్ మేలో 2 monthsలో అయితే రాబోతుంది. అది ఫైనల్ ఎపిసోడ్ అనమాట మై హీరో అకాడమీ సిరీస్ మొత్తానికే చూసుకుంటే. సో అదైతే మోర్ అనే పేరుతోటి మేలో అయితే రిలీజ్ కాబోతుంది. వచ్చినప్పుడు దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఇది యానిమే వర్షన్ అయితే. ఇప్పుడు మనం వెయిట్ యానిమేకి ఇంకొక యానిమే ఉంది మై హీరో అకాడమీలో చూసుకుంటే. అదే మై హీరో అకాడమీ స్పిన్ ఆఫ్ అయిన విజిలాంటిస్. సో మై హీరో అకాడమీ విజిలాంటిస్ చూసుకుంటే యానిమే మనకి సీజన్ 1 ఉంది, సీజన్ 2 కూడా ఉంది. సో ఇది చూసుకుంటే సీజన్ 2 ఎట్ ప్రెజెంట్ కంటిన్యూ అవుతుంది. సీజన్ 2 ప్రస్తుతానికైతే. సీజన్ 1 చూసుకుంటే లాస్ట్ ఇయర్ 2025లో వచ్చింది. సో సీజన్ 2 చూసుకుంటే ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. అండ్ ఇవి మనకి తెలుగులో కూడా అవైలబుల్లో ఉన్నాయి. జియో హాట్‌స్టార్‌లో అండ్ క్రంచీరోల్‌లో చూసుకుంటే సీజన్ 1, సీజన్ 2 కూడా వస్తుంది. సో కాబట్టి వెళ్ళి చూడండి, మీరైతే ఎంజాయ్ చేస్తారు మై హీరో అకాడమీ విజిలాంటిస్‌ని. సో అది కూడా చాలా బాగుంటుంది. ఆ యానిమే కూడా మీకు చాలా
మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది మై హీరో అకాడమీ అలాగా. సో ఇవన్నమాట మై హీరో అకాడమీకి సంబంధించిన యానిమే పార్ట్. ఇప్పుడు మనం నెక్స్ట్ దీని యొక్క గేమ్స్ విషయానికి వెళ్ళిపోదాం. సో మై హీరో అకాడమీ గేమ్స్ విషయానికి వెళ్ళిపోతే దీంట్లో చాలా గేమ్సే ఉన్నాయి, 1, 2 అని కాదు. సో వాటిల్లో మెయిన్గా చూసుకుంటే మనకి ఈ అంటే పీసీ కన్సోల్స్లో ఉండే వాటిలో మై హీరో అకాడమీ బ్యాటిల్ ఫర్ ఆల్, ఇది చూసుకుంటే ఓన్లీ జపాన్ వరకే అండ్ ఇది చాలా సక్సెస్ అయింది నింటెండోలో 2016లో వచ్చింది. ఆ తర్వాత మై హీరో వన్స్ జస్టిస్ అనమాట, అది ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతుంది. దీంట్లో వన్స్ జస్టిస్ 2 కూడా ఉంది. ఆ తర్వాత అల్ట్రా రంబుల్, మై హీరో అల్ట్రా రంబుల్ ఉంది, అది ఇప్పటికి కంటిన్యూ అవుతుంది. ఆ తర్వాత మై హీరో అకాడమీ ఆల్స్ జస్టిస్, ఇది కూడా ఎట్ ప్రెజెంట్ రన్ అవుతుంది. ఇది చూసుకుంటే కొత్త గేమ్ అండ్ ఇది చూసుకుంటే మంచి సక్సెస్ అయింది కూడా. సో ఇవి ఇక అంతేకాకుండా దీంట్లో చూసుకుంటే మనకి మొబైల్ గేమ్స్ ఉన్నాయి అండ్ మై హీరో అకాడమీలో ది బెస్ట్ గేమ్ కూడా మొబైల్లోనే ఉంది. సో ఫస్ట్ మై హీరో అకాడమీ మొబైల్ గేమ్స్ విషయానికి వెళ్ళిపోతే మై హీరో అకాడమీ స్మాష్ ట్యాప్ అయితే ఉంది, ఇది కూడా ఓన్లీ జపానే, మనకైతే లేదు. స్మాష్ రైజింగ్ అంటారు. సో మనకి ఇండియాలో చూసుకుంటే మై హీరో అకాడమీ ది స్ట్రాంగెస్ట్ హీరో ఉంది అండ్ మై హీరో అకాడమీలోనే ది బెస్ట్ గేమ్ ఏదైనా ఉందంటే అది ఇదే మై హీరో అకాడమీ ది స్ట్రాంగెస్ట్ హీరో. అదిరిపోద్ది గేమ్, నా పర్సనల్లీ చాలా ఇష్టం. మొబైల్లో పిక్చర్లాగా ఆడేవాడిని ఒకనొక టైంలో చూసుకుంటే. మీరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఇది ఒక ఆర్పీజీ గేమ్, రోల్ ప్లేయింగ్ ఓపెన్ వరల్డ్ గేమ్, చాలా బాగుంటుంది. స్పైడర్ మ్యాన్ గేమ్స్ ఎలా ఉంటాయి అలాగా. సో డోంట్ మిస్ ఇట్, ఎంజాయ్ చేస్తారు. ఆ తర్వాత మై హీరో అల్ట్రా ఇంపాక్ట్ అంతేకాకుండా సో మిగతా వాటిల్లో కొలాబ్ అయినవి ఉన్నాయి. లైక్ ఇక్కడ చూసుకుంటే కొన్ని కొలాబ్స్ ఉన్నాయి మై హీరో అకాడమీ, లైక్ ఫోర్ట్ నైట్ వాటిల్లో. సో ఇలా మై హీరో అకాడమీ గేమ్స్లో కూడా బాగానే సక్సెస్ఫుల్ అయింది, ఎక్కడ కూడా ఫెయిల్ అవ్వలేదు. ఇక తర్వాత చూసుకుంటే మనకి ఒక ఓవరాల్గా చెప్పాలంటే ఫ్రాంచైజ్లో అన్నీ సక్సెస్ఫుల్లే అండ్ మర్చెంటైజ్ విషయానికి వెళ్ళిపోతే మై హీరో అకాడమీ మర్చెంటైజ్ అనేది ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్ అనమాట. సో ఇది ఇనీషియల్గా రిలీజ్ అయిన ఫస్ట్ 4 సీజన్స్ టైంలో దీని మర్చెంటైజ్ వరల్డ్ వైడ్గా చాలా క్రేజీ లెవెల్లో అయితే సక్సెస్ అయింది. ఎంత క్రేజీ లెవెల్లో అంటే వెస్టర్న్ సైడ్ చూసుకుంటే లిటరల్లీ ఇది పీక్ లెవెల్ అనమాట. ఆ రేంజ్లో అప్పట్లో మర్చెంటైజ్ని కొనేవాళ్ళు. దాని కార్డ్ గేమ్స్ ఇలాంటివన్నీ చూసుకుంటే అండ్ జపాన్లో కూడా ఇది చాలా అంటే చాలా క్రేజీగా సక్సెస్ అయింది. అండ్ ఆ తర్వాత మధ్యలో కొన్ని సీజన్స్ రిలీజ్ అయినప్పుడు తక్కువైనా, బట్ ఈ ఫైనల్ సీజన్ రిలీజ్ అయినప్పుడు మెర్చండైజ్ మళ్ళీ ఊపు అందుకుంది. ఎస్పెషల్లీ ఫైనల్ బ్యాటిల్లో మనోడు వేసుకుంటే ఆల్మైట్ టీ షర్టు ఇప్పుడైతే చాలా ట్రెండ్ అవుతుంది. ఎస్పెషల్లీ జపాన్లో చాలా క్రేజీ లెవెల్లో సేల్స్ అయ్యాయంట టీ షర్టు. అండ్ ఇలా చూసుకుంటే మై హీరో అకాడమీ మర్చెంటైజ్ కూడా చూసుకుంటే చాలా సక్సెస్ఫుల్ అయితే అయింది. సో ఓవరాల్గా చెప్పాలనుకుంటే మై హీరో అకాడమీ యాజ్ ఎ ఫ్రాంచైజ్గా ఈజ్ అ హ్యూజ్ సక్సెస్. ఎందుకంటే ఇది ఫస్ట్ నుంచి రిలీజ్ అయిన కాడి నుంచి దీనికి మంచి ఫ్లోలో వెళ్ళిపోతూ అండ్ సక్సెస్ఫుల్గా మాంగాని కంప్లీట్ చేసుకోవడం, మాంగా కంప్లీట్ అయిన సంవత్సరం లోపే యానిమే కూడా హై లెవెల్ క్వాలిటీ తోటి, హై లెవెల్ బడ్జెట్ తోటి ఒక ప్రాపర్ యానిమేని కంక్లూడ్ చేసుకోవడం చాలా యానిమేస్కి సాధ్యం కాదు. అలాగా బిగ్ 3 అండ్ ఇలాంటి బిగ్ 3లో కూడా బ్లీచ్ కూడా ఆగిపోయింది ఒక పాయింట్లో స్టూడియో వల్ల. బట్ అటువంటి లేకుండా ఒక ప్రాపర్గా అన్ని విధాలుగా సక్సెస్ఫుల్ అయ్యి వాటిని ఎండ్ చేసుకొని స్పిన్ ఆఫ్స్ క్రియేట్ చేసుకోవడం కావచ్చు. సో ఓవరాల్గా ఇట్స్ ఎ క్రేజీలీ సక్సెస్ఫుల్ ఫ్రాంచైజ్. సో మీరు కూడా మై హీరో అకాడమీ అని ఇప్పటివరకు చూడకపోయి ఉంటే వెళ్ళి వెంటనే చూడండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, దానికైతే నేను గ్యారంటీ ఇస్తాను. సో ఇదనమాట ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ చేయండి, అంతేకాకుండా ఎలా నచ్చిందో కామెంట్స్లో తెలపండి. ఏమైనా మిస్ అయ్యానా? లాస్ట్ టైం 1 Piece మూవీస్ మిస్ అయ్యా, అలాగేం మిస్ అవ్వలేదు కదా? మిస్ అవ్వలేదు అనుకుంటాలే. సో బాయ్ నౌ.